అల్లు అర్జున్ గారికి అభినందనలు తెలపాలి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ అలాగే మరికొందరు కూడా వచ్చింది. అయితే ప్రత్యేకించి అల్లు అర్జున్కి ఆ నేపథ్యం ఈ రీత్యా ముందుగా అంజాద్ భాషా గారు అభినందనలు తెలుపుతారా అల్లు అర్జున్ గారికి? డెఫినెట్గా అండి, అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక లెజెండరీ యాక్టరు, మంచి యాక్టరు, ఆయనకు బెస్ట్ అవార్డు రావడం కూడా చాలా సంతోషకరమైన విషయము. నేను మనస్ఫూర్తిగా అల్లు అర్జున్ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. రైట్, విజయబాబు గారు చెప్పండి. అల్లు అర్జున్ జరిగిన ఘటన, ఇప్పుడు అల్లు అర్జున్కి బెస్ట్ అవార్డు రావటం, మొన్న అల్లు అరవింద్ని వాళ్ళందరినీ బెదిరించిన పరిస్థితి, మళ్ళీ అరవింద్ గారికి కొంత భయపడి తగ్గిన భయం, ఈ పరిణామాలన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? అల్లు అర్జున్ గారికి ఈ అవార్డు రావటాన్ని మీరు హర్షిస్తారా? అవార్డు కంటే కూడానండి, ఎక్కడైతే ఎవరి చేతనైతే అవమానాలు పొందాడో వాళ్ళతోనే తిరిగి సన్మానం అందుకోవటం అనేటువంటిది అది నిజమైనటువంటి సమర్థుల లక్షణం. ఆ విధంగా ఏ ఏ ఏ ప్రభుత్వంతో అయితే అనవసరంగా కొన్ని ఎక్కువగా కూడా మాట్లాడారు ఆ సందర్భంలో, అటువంటిది అదే ప్రభుత్వం నుంచి అంటే ప్రతిభ అనేది ఉంటే ఆర్టిఫిషియల్గా ఏదో అంచెలంచెలుగా అట్లా ఎత్తుకొచ్చి షో పుటప్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ప్రత్యేకించి నేను అల్లు అర్జున్ విషయానికి వస్తే చెప్పాల్సింది ఏంటంటే, అతను ఏదో గంగోత్రి అనే సినిమా దగ్గర నుంచి అంచెలంచెలుగా ఒకవైపు తన శరీర సౌష్ఠవాన్ని, శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటూ, ఇంకొక వైపు ఏమో యాక్షను, డైలాగ్ డిక్షను, ఇవన్నీ కూడానండి. అంటే ఒక అవకాశాలు అనేవి అందరికీ రాకపోవచ్చు, ఆయనకి వెనకాల ఫాదర్ ఉండొచ్చు, కానీ బట్ స్వీయ ప్రతిభతో అట్లా ప్యాంపర్ చేసి తోసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, మనం చూస్తున్నాం. కానీ స్వీయ ప్రతిభతో అతను అంచెలంచెలుగా పైకి వచ్చాడు. డెఫినెట్గా మనస్ఫూర్తిగా నేను సాక్షి ముఖంగా అల్లు అర్జున్కి నేను అభినందనలు తెలియజేస్తాను. అంటే కొంతమంది సరదాగా ఈ సోఫా సీన్లు బాగా బాగా పేలాయి, అది కూడా కారణమా? అక్కడ నిజానికి దర్శకుడి యొక్క ప్రతిభ కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ ఏంటంటే, వాళ్ళు చేసింది ఒక ఏది మన ఆంధ్రాలో పెద్ద మహామహులు అని చెప్పుకునే వాళ్ళు కూడా అన్నది ఏంటంటే, స్మగ్లర్ అతను ఒక స్మగ్లరు. అలాంటిది ఆ స్మగ్లర్ పోలీసు వాడిని తిడతా ఉంటే దాన్ని హీరోయిజం గా చూపించడం, గ్లోరిఫై చేయడం. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టున్నారు కదా, మర్చిపోయా? అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడు? ఈయనకి వచ్చింది కదా మంచి అవార్డు వచ్చింది కదా, ఉత్తమ అవార్డు. అందుకని ఇప్పుడు ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని తొక్కేలేరండి. కాకపోతే తాత్కాలికంగా కారు మబ్బులు, అది రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు, ఇంకేదైనా రంగం కావచ్చు, కానీ ప్రతిభావంతులు ఎప్పుడు కూడా మధ్యంతర మార్తాండులే. వాళ్ళని కొంత కారు మబ్బులు కొన్ని కారణాలతో కమ్మేస్తుంటాయి. వాటన్నిటిని చీల్చుకొని ప్రతిభావంతులు ఎప్పుడు కూడా ముందుకు వస్తారు, అది అనివార్యం. సో ఆ విధంగా ఇతను తను నిరూపించుకున్నాడు. ఇక ఇదే ఇందాక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్టయితే, సమాజంలో ఏదైతే జరుగుతుందో ఆ సమాజంలో జరుగుతున్న దాన్ని అతను గ్లోరిఫై చేసి చూపించాడు. అంటే వాస్తవానికిను కథకి ఎలా ఉంటుందంటే, మోర్ దాన్ ఫిక్షన్ ఈజ్ మోర్ దాన్ ది రియాలిటీ. అంటే వాళ్ళు దాన్ని గ్లోరిఫై చూస్తారు. మనకి ఎన్టీ రామారావు గారి ఉదాహరణ, మామూలుగా మనకి ఏదన్నా నొప్పి కలిగితే ఏంటంటే మనం అబ్బా అంటాం. అబ్బా అనేది వెంటి తెర మీద చూపిస్తే అది పండదు, అబ్బా అంటే గానీ ఏదో. సో అది కాస్త అతిశయోక్తి. యాక్షన్ అంటేనే అతిశయోక్తిలతో చూపించడం, దాన్ని ఎక్కువ చేసి చూపించడం. సో వాస్తవంలో జరుగుతున్న దాన్ని చూపించారు. ఈ రోజున ఇందాకే మనం చెప్పుకున్నాం, మళ్ళీ దానికి లింక్ పెడితే, ఏ నటోరియస్ క్రిమినల్స్ అయితే, ఏ పచ్చి అబద్ధాలు తెగబడి మాట్లాడేటువంటి వాళ్ళు నాయకులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు నీతి సూత్రాలు చెప్తున్నారు, వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, అవి మనం వింటున్నాం. ఇది వాస్తవం కదా. సో అలాంటి క్యారెక్టర్స్ నే అతను దర్శకుడు కూడా మంచి, చాలా ప్రతిభావంతుడు. సమాజంలో అనేక అంశాలను తీసుకొని రంగస్థలం లాంటి ఎన్నో అంశాలు మంచి తీశాడండి అతను. సో ఆ విధంగా క్యారెక్టర్ మలిచాడు, దాన్ని ఇతను పండించాడు. డెఫినెట్గా మనం యూ మస్ట్ కంగ్రాచులేట్ బోత్ హీరో అండ్ డైరెక్టర్ అండి. రైట్, అల్లు అర్జున్ గారికి ఆ రకంగా అతిథులు సైతం బ్రహ్మాండంగా అభినందనలు తెలిపారు.